2 ఏళ్ల క్రితం సెమీస్లోనే భారత్ను ఇంగ్లాండ్ చిత్తు చేసి విజేతగా నిలిచింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ పై ప్రతీకార విజయం సాధించిన రోహిత్ సేన తుది పోరులో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. 2 సెమీఫైనల్లో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అప్పుడే డగౌట్కు వస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రోహిత్ ను సమాధానించాడు. కమోన్ మ్యాన్, చీర్స్ అని హిట్ మ్యాన్ తో అన్నట్లుగా తెలుస్తోంది. గతేడాది 1 డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయాక ఆ రాత్రి నిద్ర పట్టలేదని గతంలో రోహిత్ వ్యాఖ్యానించిన విషయం తెలుస్తుంది. ఇప్పుడు కూడా సెమీస్ కి ముందు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడని అభిమానులు అంటున్నారు. 2022లో మనపై 10 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ను అడ్డుకోవడం చాలా కష్టం. మరి ముఖ్యంగా సూపర్ 8 నుంచి ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతుంది. ఆ జట్టులో బట్లర్, బెయిర్స్టో ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టేస్తున్నారు. అలాంటి వారిపై ఆధిపత్యం ప్రదర్శించడం అభినందనీయమని మాజీలు ప్రశంసలు కురిపించారు. భారత బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి బట్లర్ టీంను చిత్తుగా ఓడించి ఇంటికి పంపారు. 10 ఏళ్ల తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు టీమిండియా చేరుకోవడం గమనార్హం. 2007లో ధోని నాయకత్వంలో టైటిల్ విజేతగా నిలిచిన భారత్ కు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. దీనిని అందిపుచ్చుకోవాలని ఎంటైర్ కంట్రీ కోరుకుంటోంది.